వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చానీ ఎస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందు. నా పేరు చానీ ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో నేను వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ అడిగారు. సార్ నేను బేసిక్గా సో అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సంబంధించి నేను జాబ్ చేస్తున్నాను. సో అలాగే కొంతమంది అయితే నేను వేర్ హౌస్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నాను, లేకపోతే సేల్స్ సంబంధించిన ఏరియాస్లో వర్క్ చేస్తానని చెప్పి కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ డైలీ కూడా మనకి కాల్ చేస్తూ ఉంటారు. సో దాదాపు నాకు దగ్గర రోజుకి 100 కాల్స్ పైన వస్తాయండి. సో దీనికి సంబంధించి మనకి ఒక వీడియో పెడితే వీళ్ళు ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్ అయి ఉండి ఎస్ఏపిలోకి రావచ్చా, ఎస్ఏపి అనేది ఐటీ కోర్సా, అందులో లేకపోతే ఎస్ఏపి సంబంధించి వేరే అదర్ కోర్సెస్ని పిక్ చేసుకోవాలా, ఏది పిక్ చేసుకుంటే బెస్ట్ ఆప్షను. మేము వర్కింగ్ ప్రొఫెషనల్ మాకు సింపుల్గా లేకపోతే నేను ఐటీలోకి మూవ్ అవ్వాలి అంటే ఎలాగా అనేది వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ అడిగారండి. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా పెడితే చాలామందికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నాను. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్లో నేను క్లియర్ కట్గా చెప్తున్నాను. వర్కింగ్ ప్రొఫెషనల్ అన్నారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే కంపల్సరీగా ఎస్ఏపిలోకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కెరియర్ అడ్వాన్స్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కెరియర్ అడ్వాన్స్మెంట్ అంటే మీ కెరియర్ని ఇంకా మంచి మార్గంలో పెట్టాలి అనుకుంటే అది ఫైనాన్స్లో అయితే S/4HANA ఫైనాన్స్ చూస్ చేసుకోండి. మార్కెట్లో S/4HANA ఫైనాన్సే ఉంది ప్రజెంటు. కాబట్టి తెలియక మీరు FICO, FICO, ECC వర్షన్లో జాయిన్ అవుతూ ఉన్నారు. కానీ మార్కెట్ ఇప్పుడు మారిపోయింది. గత 2-3 మంత్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా S/4HANAలోకి మైగ్రేట్ అవుతున్నారు, కంపెనీస్ కూడా. కాబట్టి S/4HANA ఫైనాన్స్ నేర్చుకోండి. అలాగే మెటీరియల్ మేనేజ్మెంట్ అయితే S/4HANA MM లేదా SAP MM ECC వర్షన్ అయినా పర్లేదు. రీజన్ ఏంటంటే ఎంఎంలో మనకి 10% మాత్రమే చేంజెస్ ఉన్నాయి S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ చేంజెస్ ఏంటి అనేది నేర్చుకుంటే సరిపోతుంది. కానీ ఫైనాన్స్ గైస్ చూసుకున్నట్లయితే S/4HANAలో చాలా చేంజెస్ ఉన్నాయి. కాబట్టి S/4HANA ఫైనాన్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయినప్పటికీ కూడా ఐటీలోకి స్విచ్ ఆన్ అవ్వాలి అనుకుంటే S/4HANA ఫైనాన్స్ లేదా S/4HANA MM లేదా SD మాడ్యూల్స్ని మీరు చూస్ చేసుకున్నట్లయితే లేదా పీపీ మాడ్యూల్ మీరు చూస్ చేసుకున్నట్లయితే మీకు తొందరగా ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మంచి ప్యాకేజెస్ ఉంటాయి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎంతైతే ఒక డెవాప్స్ చేసిన పర్సన్, ఒక AWS చేసిన పర్సన్, లేకపోతే ఒక పైథాన్ చేసిన పర్సన్ ఎంతైతే శాలరీ ఎర్న్ చేస్తాడో జావా చేసిన పర్సన్ అంతే దగ్గర మీరు కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. కాబట్టి దీనికి ఎటువంటి కోడింగ్తో పని లేదు, ఈజీగా స్విచ్ ఆన్ అవ్వచ్చు. అలాగే సాఫ్ట్వేర్ వద్దండి మనకి. ఈజీగా నేర్చుకునేది వేరే మార్గం చెప్పండి. SAP నేర్చుకోవచ్చా సాఫ్ట్వేర్ కాకుండా, అంటే ఏంటి సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాకుండా ఫైనాన్స్ ఫీల్డ్లో నేను రాణించవచ్చా, లేకపోతే మెటీరియల్ మేనేజ్మెంట్లో రాణించా, లేకపోతే సేల్స్ మోడల్లో నేను రాణించవచ్చా అంటే మనకి ఎండ్ యూజర్ అనే జాబ్ ఉంది, SAP ఎండ్ యూజర్. దాంట్లో మనకి R2R, P2P, OTC. ఈ మూడిట్లకి మీరు ఏ ప్రొఫైల్లో అయినా సరే జాబ్ కొట్టచ్చు. R2Rలో కొట్టచ్చు, P2Pలో కొట్టచ్చు, OTCలో కూడా కొట్టచ్చు. కాబట్టి వీటికి సంబంధించిన ట్రైనింగ్ కూడా మన దగ్గర ఉంది. SAP ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఉంది, ఫంక్షనల్ మాడ్యూల్స్ ట్రైనింగ్స్, నేను చెప్పిన ఫంక్షనల్ మాడ్యూల్స్ ట్రైనింగ్స్ కూడా ఉంది. మీకు అబాప్లో కొంతమంది కోడింగ్ మీద పూర్తిగా ఉంటుంది కొంతమందికి నాలెడ్జ్. అలాంటి వాళ్ళు అబాప్లోకి వెళ్దాము అనుకుంటే SAP అబాప్లో కోడింగ్ ఉంటుంది. SAP అబాప్ నేర్చుకోండి. అలాగే మనకి డేటా వేర్ హౌస్ మేనేజ్మెంట్ సంబంధించి కోర్స్ కూడా ఉంది. BW బిజినెస్ వేర్ హౌస్ అని చెప్పి లేదా BI అంటారు. ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. కాబట్టి వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే మీకు నచ్చిన ఫీల్డ్స్ ఫైనాన్స్ అయితే మనకి S/4HANA ఫైనాన్స్ నేర్చుకోండి. మెటీరియల్ మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ లేదా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే SAP MM కోర్స్ నేర్చుకోండి. S/4HANA MM అయినా పర్లేదు, SAP MM ECC అయినా ఓకే. అలాగే S/4HANA SD మాడ్యూల్ నేర్చుకోండి. అలాగే కోడింగ్ మీద అవగాహన ఉంటే అవాప్ నేర్చుకోండి. అలాగే డేటా వేరియస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే BW నేర్చుకోండి. ఓకే, మంచి మాడ్యూల్స్ ఉన్నాయి మనకి. ప్లానింగ్, మెటీరియల్ సంబంధించిన ప్లానింగ్ అయితే PP మాడ్యూల్ నేర్చుకోండి. మనకి మంచి మాడ్యూల్స్ ఉన్నాయి, మంచి స్కోప్ ఉంది. ఫ్రెషర్ అయితే ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ కోర్సులోకి వెంటనే స్విచ్ ఆన్ అవ్వచ్చు మీరు. ఓకే, ఇమీడియట్గా నేర్చుకోవచ్చు. మార్కెట్ కూడా బాగానే ఉంది ప్రజెంట్ కంపేర్ టు పాస్ట్. SAPలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి రైట్ నౌ. SAP ఎండ్ యూజర్స్ అయితే చాలా జాబ్స్ ఉన్నాయి. ఓకే, తక్కువ శాలరీస్ వస్తుంది కాబట్టి
సో మనకి ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకొని కూడా సో ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. సో అలాగే ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఆల్రెడీ ఎండ్ యూజర్ కోర్స్ నేర్చుకున్నారు కాబట్టి, జాబ్ చేస్తున్నారు కాబట్టి కన్సల్టెంట్‌కి మూవ్ అవుతా ఉంటారు. కాబట్టి మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఏపి ఎండ్ యూజర్స్ నేర్చుకుంటే వాళ్ళకి మంచి డిస్కౌంట్ ఇచ్చి సో కన్సల్టెంట్ కోర్స్ కూడా నేర్పిస్తుంది. అలాగే ఎవరైతే కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి కూడా సో మనకి ఉన్న ప్యాకేజ్‌లోనే ఎస్ఏపి ఎండ్ యూజర్ సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నాం. కాబట్టి సో మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్ అనేది ప్రెజెంట్ బాగుంది. సో ఇల్లు ఉండగానే పండగ చేసుకోమని చెప్పారు. అలాగే జాబ్స్ ఉన్నప్పుడే తొందరగా ఆక్యుపై చేయండి. సో ఇమ్మీడియేట్‌గా జాబ్ కొట్టండి. సో ఎస్ఏపి అనేది గోల్డ్ స్టాండర్డ్ కోర్సు, మాట్లాడడానికి వీల్లేదు. అండ్ మీకు కావాల్సినంత ప్యాకేజ్ ఎస్ఏపిలో దొరుకుతుంది. ఈవెన్ ఎండ్ యూజర్ అయినా సరే మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. కన్సల్టెంట్ అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫైనాన్స్ అంటే అకౌంట్స్, ఫైనాన్స్ సైడ్ వెళ్ళడానికి ఎండ్ యూజర్ చూస్ చేసుకోండి. లేదా ఫంక్షనల్‌గా మనకి సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి వెళ్దాం అనుకుంటే కన్సల్టెంట్ చూస్ చేసుకోండి. సో మంచి మీకు ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మాది. సో మన ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్‌లో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇస్తున్నాం. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆపర్చునిటీస్‌ని వినియోగించుకుంటున్నారు. సో మీరు గనక నా వీడియోస్‌ని ఫస్ట్ టైం గనక వాచ్ చేసినట్లయితే ఇమ్మీడియేట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చానీ ఎస్కే సైనింగ్ ఆఫ్.